రైట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌కి సంబంధించినటువంటి పంచాయతీ యూట్యూబ్‌లో గావచ్చు, సోషల్ మీడియాలో గావచ్చు పెద్దగా వైరల్‌గా మారింది. ఎవరైతే ప్రజా సంఘాల నాయకులైతే బీజేపీ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి గూడా అయితే మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. అసలు బండి సంజయ్ కొడుకు ఎక్కడికెళ్ళిండు అనే అనేక విమర్శలు. కొంతమందేమో రేవంత్ రెడ్డి దాచిపెట్టిండు, లేకపోతే కొంతమంది వేరే చోట దాక్కున్నాడు. కొంతమందేమో పోలీసులు పట్టించుకోవట్లేదు. రకరకాలుగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. తాజాగా ఎవరైతే బండి సంజయ్ కొడుకుకి సంబంధించినటువంటి ఎవరైతే అడ్వకేట్లు ఉన్నారో ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో ఇవాళ విచారణ జరిగిన నేపథ్యంలోనే అడ్వకేట్లు అయితే కొద్దిసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ని రేపటికి వాయిదా వేస్తున్నట్టుగా కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఎవరైతే నిందితురాలు ఉందో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అమ్మాయి గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికింది. ఆ అమ్మాయి మైనర్ కాదు, మేజరు. అనేక ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. పోలీస్ అధికారులు ఇందులో ఇన్వెస్టిగేషన్ చేసి ఒక వారం రోజుల్లోపు దీనికి సంబంధించినంతవరకు కూడా ఇది చేయాలంటూ కూడా కోర్టు జోక్యం చేసుకుని కోర్టు కూడా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అంతర్గతంగా బండి సంజయ్ కొడుకుకి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా చాలామంది దుమ్మెత్తిపోస్తున్నారు. ఎక్కడికెక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ప్రొటెస్టులు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ బండి సంజయ్ ఏం చెప్తాడంటే అట్లాంటిదేం లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. కొంతమంది ఏమో తాజాగా కవితకు కూడా మాట్లాడింది నిన్న. ఏంటి ఆయన ఏమన్నా పెద్ద పొలిటీషియనా, అది పెద్ద విషయం కాదు అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. మరి అంతర్గతంగా కూడా అందరూ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. బండి సంజయ్ ఎక్కడికక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసిండు, ఎవరు పట్టించుకోకుండా చేసిండు అని చెప్పేసి ఎన్నో విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మాట్లాడదాం. అసలు కోర్టులో ఏం జరిగింది, ఎటువంటి వాదనలు వినిపించిండు, అసలు ఏం జరుగుతుంది, మరి బెయిల్ రిజెక్ట్ అయిందా, లేకపోతే రేపు విచారానికి ఆయన వస్తాడా, అప్స్కాండ్ అయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు చాలామంది. మరి ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రామారావు గారు కూడా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్ చెప్పండి, ఇప్పుడు బండి సంజయ్ కొడుకుది మరి బెయిల్ రిజెక్ట్ అయింది అని మళ్ళీ రేపు హాజరవ్వాలి ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది సార్ కోర్టులో? రిజెక్ట్ ఎందుకైంది? రిజెక్ట్ ఏం కాలేదు. మధ్యంతరంగా ఆదేశాలు ఇవ్వండి అని లాయర్ కోరడం జరిగింది. నిరంజన్ రెడ్డి గారు ఆర్గ్యూ చేసిండ్రు. అంటే 2 సర్టిఫికెట్లు ఉన్నాయి. అంటే ఏజ్ ప్రూఫ్ అనేది సరిగ్గా లేదు కాబట్టి అమ్మాయి మేజర్ గానే పరిగణించాలి. మేజర్ గా పరిగణించేటందుకు అన్ని ఆధారాలు మా కాడ ఉన్నాయి, మేము ఆధారాలు పోలీసు వాళ్ళకి ఇస్తాం. కాకుంటే మమ్మల్ని ఆయనను అరెస్ట్ చేస్తారనే కారణంతోనే ఈ కేసు అది వేసిన పిటిషనే ఇన్ఫ్రాక్చర్స్ అవుతుంది కాబట్టి మధ్యంతరంగా అతన్ని అరెస్ట్ చేయొద్దు అని ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది. అయితే అంటే మధ్యంతరంగా అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు కోరారు. దాని మీద రేపటికి విచారణకు వాయిదా వేసిండ్రు. అదే అంటే మధ్యంతరంగా అట్లాంటి ఆర్డర్స్ ఏమైనా ఇవ్వాలన్నా వద్దా అనేది చూడడానికి జడ్జి గారు రేపటికి పెట్టిండ్రు. రేపటికి పెట్టి అంత లోపల మన ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇచ్చిండ్రు. ఈ సర్టిఫికేట్ విషయం ఏందో మీరు చూడండి. అదే విధంగా విక్టిమ్ అమ్మాయి తరఫున కూడా, అంటే వాళ్ళ ఫ్యామిలీ తరఫున కూడా, కంప్లైంట్ తరఫున కూడా న్యాయవాది అపేర్ కావడం జరిగింది. అదే వాళ్ళు దీనిలో కేసు చాలా తీవ్రమైన కేసు కాబట్టి దీనిలో ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇయ్యరాదు అని కోరడం జరిగింది. అయితే కాకుంటే ఈ అంశంలో అంటే ఈ మొదటి తీర్పు కావచ్చు. ఇప్పుడు దీంట్లో ఏమన్నా అరెస్ట్ చేయొద్దు అని వస్తే అది మాత్రం ఒక మొదటి తీర్పు అవుతుంది. అంటే నేపథ్యం ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ అనిరుద్ధ్ అనే కేసులో. అయితే ప్రతి యువత ఒకరికొకరు ఇష్టపడి వాళ్ళు కలిసి ఉండడం, అంటే ఇది ఉండడం, దానికి ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది మీరు చట్టంలో లేదు కాబట్టి ఈ విషయం మీద మీరు దృష్టి సారించాలి, దానిపై ఒక చట్టం తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో అంటే మనం చూసుకున్నట్టు వాళ్ళు చెప్పిన అంశాలు వీళ్ళు గతంలో 2 సంవత్సరాల నుండి పరిచయం ఉన్నది,
ఇంకా కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలకు కూడా పోయిండ్రు, అదే విధంగా సన్నిహితంగా ఉన్నారు అని చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఏమన్నా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే మాత్రం ఇది మొదటి కేసు అవుతుంది. అయితే దాంట్లో తప్పకుండా మన విక్టిమ్ కి నోటీస్ ఇవ్వాలి కాబట్టి, విక్టిమ్ కూడా తెలియపరచాలి కాబట్టి ఇన్ఫార్మ్ చేసి విక్టిమ్ తరఫు నుండి కూడా సీనియర్ న్యాయవాది గారు అపేర్ అయ్యి వాళ్ళ వాదనని చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా ఇప్పుడు బండి సంజయ్ కొడుకుకి సంబంధించి ఆయన అప్స్కాండ్లో ఉన్నాడని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాల నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఏమంటారంటే సామాన్యుడికి ఒక చట్టం, పొలిటీషియన్ కొడుక్కి ఒక చట్టమా? అదే సామాన్యుడి మీద పోక్సో కేసు ఇట్లా ఎఫ్ఐఆర్ అయితే వెంటనే వచ్చి ఎత్తకపోతారు కదా, మరి పొలిటీషియన్ కొడుకుని ఎందుకు రిమాండ్ చేయట్లేదు, ఎందుకు పోలీసులు వెళ్ళట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది పోలీస్ విచక్షణ అధికారం. అది ప్రజలు ఎట్లా చెప్తారు, లేకుంటే ప్రజా సంఘాలు ఎట్లా చెప్తాయి, లేకుంటే అంటే ఆ కేసులో ఇవి వేరే కావచ్చు, సందర్భం వేరే కావచ్చు, సర్కమ్స్టాన్సెస్ వేరే కావచ్చు. అన్ని కేసులు ఒకటేలాకి ఎట్లా చూస్తాం? అన్ని కేసులు అంటే ఈ ప్రజా సంఘాలు చెప్తే అరెస్ట్ చేస్తుందా పోలీసు, లేకుంటే చట్టంలో ఉన్న న్యాయ సూత్రాలు లేకుంటే చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం అరెస్ట్ చేస్తుందా? ప్రజలు చెప్పిన అంటే ఒకవేళ నేను ఒక సూటికి ఒక సవాల్ చేస్తా. ఒకవేళ అంటే కోర్టులో కూడా ఈ అంశం డిస్కస్ అయింది కాబట్టి నేను ఈ సవాల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ అమ్మాయి మైనర్ కాదు అని తేలిందంటే అన్యాయంగా అరెస్ట్ చేస్తే దానికి సంబంధించిన దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెడ్డ పేరు రావడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా డిఫమేషన్ కు లేకుంటే మలిసియస్ ప్రాసిక్యూషన్ కొరకు ఏదో అటువంటి కేసులు కూడా ఫేస్ చేయవలసి వస్తుంది. ఆ అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని పోలీసు దీంట్లో అన్ని అంటే ఈ నేపథ్యం అంటే పోలీస్ వాళ్ళకు కూడా ఇంతకు ముందు ఈ కేసు పెట్టక ముందే కొన్ని ఆధారాలు చూపెట్టుకుంటూ ఈ విషయంలో మీరు దీన్ని ఈ ఆధారాలను కూడా పరిగణలోకి తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ అది కూడా నేరమే అవుతుంది కదా. అదే సార్, ఇప్పుడు సరే కాసేపు మేజర్ మైనర్ అనేది పక్కకు పెడదాం. ఇప్పుడు ఒక మహిళ నన్ను ఇబ్బంది పెట్టిండి అని చెప్పేసి కేసు పెట్టింది. కేసు పెడితే కూడా అట్లా రిమైండ్ చేయొచ్చు కదా సార్? అది సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది కదా. అంటే కలిసి ఒక యువత పరస్పరంగా కలిసి ఉండి అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసి వాళ్ళు విడిపోయినప్పుడు దాన్ని రేప్ కేసుగా పోక్సో కేసుగా చిత్రీకరించకండి అని సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పుడు సోషల్ మీడియా న్యాయం జరుగుతుంది అనుకుంటారా, జరగదు అనుకుంటారా మీరు? ఇప్పుడు 100% జరుగుతుంది, 100% జరుగుతుంది. బాధిత మహిళకు 100% జరుగుతుంది. ఒకవేళ తప్పు చేస్తుంటే 100% శిక్ష పడుతుంది. అలా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కొడుకు కదా సార్, ఇంతవరకు రిమాండ్ కూడా చేయలేదు. కనీసం ఆయన ఎక్కడున్నాడో కూడా పోలీసులు పట్టించుకున్న పరిస్థితి లేదు. మనం ఎందుకు అట్లా అనుకోవాలి? పోలీసు పట్టించుకుంటలేదని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు సెక్షన్ ఆల్టరేషన్ మెమో చేసిండ్రు, సీరియస్ సెక్షన్స్ పెట్టిండ్రు. అయితే గతంలో 11 and 12 ఉండే, అప్పుడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 11 and 12 ఉంది. అదే విషయం ఇలా ప్రస్తావనకు వచ్చింది. అప్పట్లో బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి దాని తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్స్, పోక్సోలో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి తీవ్రమైన సెక్షన్స్ పెట్టి అంటే సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు, సుప్రీం కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇట్లా పెట్టకూడదని విషయాన్ని కూడా చెప్పడం జరిగింది కోర్టుకి. అంటే ఇవన్నీ న్యాయ సూత్రాలు, లీగల్ డిఫెన్స్. ఇవన్నీ సోషల్ మీడియాలో ఎవరు అరెస్ట్ చేయలేదు లేకుంటే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బాధిత కుటుంబానికి కావచ్చు, బాధిత మహిళకు కావచ్చు 100% తెలంగాణ సమాజం అండగా ఉంటుంది. అదే విధంగా పోలీస్ శాఖ అండగా ఉంటుంది. పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో దీనిలో చట్టం ఏం చెప్తే అదే చేస్తుంది. కానీ కొన్ని ప్రజా సంఘాలు చెప్పాయి, కొంతమంది అంటే సంబంధం లేని వ్యక్తులు చెప్పారు అని వాళ్ళు ఒత్తిడికి లోనై పనిచేస్తే అది సరైనది కాదని నా అభిప్రాయం. సార్, మరి వీళ్ళు ఏమంటున్నారంటే మరి బాధిత కుటుంబానికి న్యాయం చేయలేరు, ఈ బీజేపీ ప్రభుత్వం అంతా కోర్టులను కూడా మేనేజ్ చేస్తుంది, అడ్వకేట్లు వాళ్ళే అందరు వాళ్ళే అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది అట్లా అన్నోళ్ళను న్యాయస్థానం ఏం చేస్తుంది అంటే క్రిమినల్ కంటెంప్ట్ కింద శిక్షించే అధికారం ఉంటది.
అట్లా అనొద్దు. అట్లా సామాజిక మాధ్యమాలలో ఇప్పుడు ఎవరికి ఏం సంబంధం అండి? అసలు ఇప్పుడు బాధిత కుటుంబానికి 100% చట్టంలో ఉన్న ఏమంటారు ప్రొవిజన్స్ ప్రకారము కేసు కట్టడం జరిగింది. కేసు కట్టినాక కేసులో విచారణ జరుగుతుంది. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రు. మెజిస్ట్రేట్ దగ్గర అంటే 164 చేపించిండ్రు అది మనకు తెలియదు. చేపించిండ్రో 160. బట్ ఈ సెక్షన్ 5 and 6 అయితే పెట్టిండ్రు. అంటే తీవ్రతరం దానిలో ఉన్న నిజము అబద్ధము అనేది అసర్టైన్ చేసే వ్యవధి పోలీస్కి ఇవ్వాలి కదా. అంటే దీంట్లో పరస్పర ఆరోపణలు చేసుకుంటారు. ఇప్పుడు పోక్సో కేసులో అంటే సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో పోలీస్ వాళ్ళ బాధ్యత, కనీస బాధ్యత అది. అంటే మీరు అన్ని కేసులు అంటే వేరే కేసులు అరెస్ట్ చేసి ఉంటే ఆ కేసు నేపథ్యం వేరే, ఈ కేసు నేపథ్యం వేరే. దీంట్లో పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా అక్యూజ్డ్ కావచ్చు. అంటే యువతల పక్క మొత్తం ప్రభుత్వం సార్, ఇప్పుడు యువతల పక్క మొత్తం ప్రభుత్వం ఉంది. అమ్మాయి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికింది అన్నట్టుగా కూడా క్రియేట్ చేయగలుగుతారు. అమ్మాయి వాళ్ళు చేసిన ఇప్పుడు ఆధారాలు ఏవైతే చూపెట్టిందో కోర్టుకి, గతంలో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అండర్ ఏజ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు అండర్ ఏజ్ డ్రైవింగ్ లో ఆ అమ్మాయి పైన కేసు నమోదైంది గతంలో. అయితే నమోదైనప్పుడు 2021లో ఆ అమ్మాయి వయసు 15 సంవత్సరాలుగా చూపెట్టబడ్డది. అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇది పోక్సో చట్టం కింద, పోక్సో చట్టం వర్తించదు, పోస్కో చట్టం వర్తించదు దీనికి. వీళ్ళు అంటే ఇష్టంతోనే వాళ్ళు అంటే ఒక క్లోజ్నెస్ అనేది ఉండే గత 2 సంవత్సరాలు. అంటే ఫ్యామిలీతోని అట్లా దానికి సంబంధించిన ఫొటోస్ కావచ్చు, దానికి సంబంధించిన ఇవి కావచ్చు పోలీస్ వాళ్ళకు సబ్మిట్ చేసిండు. అయితే 2021లో ఆమె 15 ఏళ్ళు అని చెప్పినప్పుడు ఆమె వయసు ఇప్పటికి 21 ఉండాలి. కాబట్టి అంటే మేము పోలీస్ రికార్డ్ ప్రకారమే చెప్తున్నాము, వేరే ఏం ఆధారంగా కాకుండా పోలీస్ రికార్డు ప్రకారమే మేమేం చెప్తున్నామంటే ఆమె ఏజ్ 21 సంవత్సరాలు అని వాళ్ళు అంటున్నారు. అయితే ఆ అంశాన్ని మాత్రమే కోర్టు రేపు పరిగణనలోకి తీసుకుంటాను అంటే వీటి మీద అంటే నేను మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాను అని న్యాయమూర్తి గారు చెప్పలేదు. అదే వాళ్ళకి అనుకూలంగా ఇస్తానని న్యాయమూర్తి గారు చెప్పలేదు. నేను ఈ అంశాలన్నిటిని పరిశీలించి రేపు వాళ్ళు ఏదైతే మధ్యంతర బెయిల్ అంటే ఇంటరీం బెయిల్ కొరకు లేకుంటే అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు అనే ఆదేశాలను ఇవ్వాలనా వద్దా అని ఆలోచించి నేను దీని మీద ఇది తీసుకుంటా. మెయిన్ బెయిల్ పిటిషన్ తర్వాత ఇంటర్న్స్ స్పష్టంగా చెప్పారు న్యాయమూర్తి గారు. సో అంటే దానికి ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇట్లా ఊహాగానాలు చేసుకుంటా కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండ్రు లేకుంటే పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండ్రు అని మాట్లాడడం సరైనది కాదని నా అభిప్రాయం. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. అది చూడొచ్చు అంటే ఇప్పటికే కోర్టులను మేనేజ్ చేస్తున్నట్టు కూడా ప్రజా సంఘాల నాయకులు ఒక పక్క మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని చెప్పేసి వీళ్ళు కోర్టులో అయితే మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఇది మరి ప్రభుత్వం తలుచుకుంటే మేజరా మైనరా అనేది ఒక 5 నిమిషాల్లో ట్యాంపరింగ్ చేయగలరు. ఆధార్ కార్డు కావచ్చు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం తలుచుకుంటే ఇదంతా పెద్ద పని కాదంటూ కూడా ఒక పక్క ప్రజా సంఘాల నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అసలు మరి ఏం జరుగుతుంది ఏంటనేది వేచి చూడాల్సినంత అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా కూడా సామాన్యుడికి ఒక న్యాయం, పొలిటీషియన్ కొడుక్కి ఒక న్యాయం ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇది మాత్రం రోజు రోజుకి చిలికి గాలివానగా మారుతుంది. ఇది పెద్ద దుమారం అవుతుంది. ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పతనానికి ఇదే కారణం అవుతుందంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటనేది రేపు విచారణ జరిగిన తర్వాత ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.